సో, పార్టీ చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి అది మనం వాడకూడదనో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి బావుందో లేదో అనో ఇటువంటిదేం లేకుండా హెరిటేజ్ తనకంటూ ఒక బ్రాండ్‌ని క్రియేట్ చేసుకున్న ఒక సంస్థ. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక తెలుగు సంస్థగా డెఫినిట్‌గా హెరిటేజ్ ఎదుగుదల పట్ల, హెరిటేజ్ వ్యాపారం పట్ల మనమంతా కూడా సంతోషించదగ్గ వార్తనేది సంతోషించాల్సిన అంశం కూడా. సో, అటువంటి హెరిటేజ్ చుట్టూ ఇప్పుడు అనేక అనుమానాలు పెరిగిపోతున్నాయి. హెరిటేజ్ చుట్టూ అనుమానాలు పెరిగిపోవడానికి రీజన్ ఏంటో హెరిటేజ్ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొద్ది నెలల క్రితం తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఆ అంశాన్ని మాట్లాడిన తర్వాత అది బయటకొచ్చిన తర్వాత, మార్కెట్‌లో ఎక్కువ ధరకు అమ్మే నెయ్యిని తక్కువ ధరకి వేరే సంస్థలు, డైరీలు ఎలా సప్లై చేస్తాయి? అలా సప్లై చేస్తున్నప్పుడు అది క్వాలిటీ కాదని అర్థం కాదా ప్రభుత్వానికంటూ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడడం చూసాం. ఆ సందర్భంగా నాలాంటి వాళ్ళంతా నేను చేశాను వీడియోస్ ఉన్నాయి. జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానెల్‌లో అందుబాటులో ఉంటాయి. ఏం చేశాను వీడియోస్ అంటే, చంద్రబాబు నాయుడు గారు మీరు మీ ఇంట్లో హెరిటేజ్ అనే ఒక సంస్థ ఉంది కదా! అది ఈ రంగంలోనే పనిచేస్తున్న సంస్థ గదా! చాలా క్వాలిటీ ప్రొడక్ట్స్ తీసుకొస్తున్న సంస్థగా పేరుంది గదా! తెలుగు రాష్ట్రాల్లో. సో, అటువంటి సంస్థ నుంచి మీరు వెంకటేశ్వర స్వామికి నెయ్యిని ఇచ్చుండొచ్చు గదా! మిగతా వాళ్ళంతా వచ్చి వాళ్ళకేమో దేవుడంటే భక్తి లేదు. దేవుడంటే ఏంటో తెలీదు. దేవుడి లడ్డు ఎంత ప్రాశస్త్యమో తెలీదు. వాళ్ళు వ్యాపారం మాత్రమే చేసుకుంటారు. బట్ మీకు వెంకటేశ్వర స్వామి తెలుసు. మీ ఇంట్లో డైరీ వ్యాపారం ఉంది. కాబట్టి మీరే ఇంకో రూపాయి ఎక్కువైనా సరే క్వాలిటీ అపచారం లేకుండా, కల్తీ లేకుండా నెయ్యిని హెరిటేజ్ నుంచే సప్లై చేస్తే బాగుండేది కదా! అని సలహా ఇస్తూ కొన్ని వీడియోస్ కూడా చేశా.